మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భోళాశంకరుణ్ణి దర్శించుకోవడానికి తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినాన నీలకంఠేశ్వరుడి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అర్ధరాత్రి నుంచే భక్తజన సందోహంతో ఆలయాలు కిటకిటలాడాయి. శ్రీముఖలింగం, రావ్యవలస, సంగంలో వెలసిన సంగమేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కొండపై కొలువున్న భోళాశంకరుని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. విశాఖ జిల్లాలోనూ శివాలయాల్లో రద్దీ నెలకొంది. మహారుద్రాభిషేకాలు, ఇతర పూజలు నిర్వహించారు. విశాఖ మన్యం హుకుంపేట మండలం మత్యగుండంలో మత్స్యనాగలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. కోటిపల్లి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కోనసీమలోని వివిధ మండలాల్లో పరమశివుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముక్తేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. అంబాజీపేట, పి. గన్నవరం, అల్లవరం, అమలాపురంలో మంజునాథుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నత్తా రామేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తణుకు సజ్జాపురంలోని ఉమాసోమేశ్వరస్వామి ఆలయం, తేతలిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రసిద్ధ యాత్రాస్థలం భైరవకోన భక్తులతో సందడిగా మారింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళాద్రి పుణ్యక్షేత్రంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. చందోలులో ఉన్న లింగోద్భవ శైవక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కొత్తూరులో శ్రీ లలితా పరమేశ్వరి కేదారాధీశ్వర ఆలయంలో 108 శివలింగాలకు భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కర్నూలులోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రూపాల సంగమేశ్వర దేవాలయంలో ఎంపీ టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. కడప జిల్లాలోని నబీకోట శివాలయం, మృత్యుంజయకుంట, మోచంపేటలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముస్లింలు కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. కిరికెర బసవనపల్లిలో 48 అడుగుల శివుడి విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మవరం, తాడిపత్రి శివాలయాల్లో సందడి నెలకొంది. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ పరిధిలోని శివాలయానికి భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన చిత్తూరు జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. తిరుపతిలోని కపిలేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కైలాసకోన, తలకోన, సిద్ధలింగేశ్వర కోన శైవక్షేత్ర దర్శనకు భక్తులు పోటెత్తారు.